మధుర గాయకులు ఘంటసాల గారి బయోపిక్ ఘంటసాల ది గ్రేట్ చలనచిత్రం గోడపత్రికను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఆముదాల వలసలో రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటికల పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొని ఘంటసాల ది గ్రేట్ చలనచిత్ర గోడపత్రికను ఆవిష్కరించి దర్శక నిర్మాత సిహెచ్ రామారావు గారిని అభినందించారు. అలాగే స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్లో ఆదివారం జరుగుతున్న బిజినెస్ ఎక్స్పోలో ఘంటసాల బయోపిక్ ట్రైలర్ను ప్రదర్శించారు. మరియు స్థానిక V1 రెస్టారెంట్లో ఘంటసాల అభిమానులతో చిత్ర దర్శక నిర్మాత సిహెచ్ రామారావు కరపత్రికను ఆవిష్కరించి ఈ నెల 14వ తేదీన చిత్రం విడుదల అవుతుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు నటుకుల మోహన్, బగాది కుర్మారావు, మార్గదర్శి శ్రీనివాస్, PVR రామ్మోహన్, జ్యోత్స్న, సాయిబాబా, మధుకుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారి బయోపిక్ ఈ నెల 14వ తేదీన మారుతి థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం నుంచి ఆ ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్యనారాయణుడు కొలువైన ఉన్నటువంటి మన శ్రీకాకుళంలో మొదటిసారి విజయవంతం అవ్వాలని ఆ సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మన శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఆ చిత్రాన్ని ఆదరించి ఘన విజయం సాధించేలా చూస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఘంటసాల గారి పాటలు పాడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. జనరల్ గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంగ్స్ కి వాటికి మేము కంపేర్ చేసుకుంటే కనుక చాలా తక్కువలోనే మేము నేర్చుకోగలుగుతున్నాం. అంటే అది అంతటి కష్టమైనటువంటి పాటలు, అతనిది ఎంత మంచి జీవిత చరిత్ర, అలాగే మహానటి సినిమా కూడా చూసాం. అంటే ఇలాగా ఒక సింగర్స్ ఇలా ఈ విధంగా జీవిత చరిత్ర రూపంలో మనకు బయటకు రావడం అనేది చాలా అదృష్టం. ఇలాంటివి తీసినందుకు ముఖ్యంగా రామారావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నన్ను ఒక దానిగా భాగస్వామిగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబా గారు, అలాగే సంతకుమార్ సార్, అలాగే మిత్రులందరికీ చాలా సంతోషం. Thank you so much.